అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు నందిరామయ్య, సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శిని. ఈరోజు వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సింగరేణి బొగ్గుబావులు ఏవైతే ఉన్నాయో బ్లాకులను ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే కిషన్ రెడ్డి గారిని గనుల శాఖ అప్పచెప్పి కిషన్ రెడ్డి గారికి మొత్తం సింగరేణి గనులనే ఈ రాష్ట్రాన్ని ఉన్నటువంటి కార్మిక ప్రయోజనాలకు వ్యతిరేకమైనటువంటి మొదటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంగా ఇవాళ మిగిలింది. మరి ఇవాళ మేము ఒకటే వామపక్ష పార్టీలుగా, మన కార్మిక సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కార్మికులు 6 జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి సింగరేణిని కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ, వాళ్ళ కుటుంబాలను కాపాడుతూ బ్రిటిష్ కాలం ఉండే ఈ సింగరేణి సంస్థ ఇవాళ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటే దీన్ని ఆదాని అంబానీలకు, కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పాలనేటువంటిది ఒక కుట్ర చేస్తూ ప్రైవేట్ పరం దిశగా కుట్ర చేస్తూ ఇవాళ బ్లాక్లన్నింటినీ కూడా ఇవాళ ప్రైవేట్ అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ సర్కార్ ఇప్పటికైనా ఇవాళ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.